ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలనలో భాగంగా ఓరూర గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఇవాల్టి నుంచి 23వ తారీఖు వరకు గ్రామ సభలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో నిర్వహించిన గ్రామ సభకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తుదారులు క్యూ కట్టారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామని పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కేలా పార్టీ శ్రేణులు ఇంటింటి నుండి సమాచారం సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చామా విజయశేఖర్ రెడ్డి అన్నారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రేషన్ కార్డులు, వీటి నిమిత్తం ఆల్రెడీ కొన్ని రేషన్ కార్డులకి ఇట్లా విచారణ చేపట్టి ఆల్రెడీ అర్హుల జాబితా ఒకటి రూపొందించడం, ఆ అర్హుల జాబితాని ఇప్పుడు వార్డు సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అంటే స్థలము ఉండి ఇల్లు లేని వారికి ఈ మొదటి విడతగా, స్థలం లేని వారికి రెండవ విడతగా ఇస్తారు. ఇప్పుడు స్థలము ఉండి అర్హులైన జాబితా వారందరిది కూడా ఇందిరమ్మ ఇళ్ళ జాబితా చదివి వినిపించి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది అది ఉపాధి హామీకి సంబంధించింది కనుక అది అర్బన్లో లేదు, అది రూరల్లో ఉంటుంది, ఇక్కడ లేదు. తర్వాత రైతు భరోసా కార్యక్రమం కింద సంబంధిత ఏవో గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. తర్వాత వాళ్ళ రైతు భరోసాకు సంబంధించిన అర్హులు అనర్హుల లిస్టు కూడా అంతా చదివి రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు సభలో ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు ఒకవేళ ఇక్కడ ఎవరైతే అర్హత ఉండి కూడా ఈ లిస్టులో పేరు లేని వారు రేషన్ కార్డుకి అయితేంది, ఇందిరమ్మకి అయితేంది, ఒకవేళ ఏదైనా ఉంటే తర్వాత కూడా వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించి తర్వాత విచారణ చేసి వాళ్ళ యొక్క అర్హతను నిర్ధారింపజేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఈ ఒక్కరోజు అనేది కాదు, ఈ రోజు స్టార్ట్ అయింది. జనవరి 26 నుంచి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేది ప్రభుత్వం చేపడుతుంది కనుక ఈ లోపల అర్హుల జాబితా తయారు చేసి ఇక్కడ ఈ గ్రామ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. పెద్దమరపేటలో 24 వార్డులు, అదేవిధంగా మెర్జిల్ విలేజెస్ ఒక 4 విలేజెస్, మొత్తం 28 సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 3 రోజుల్లో 21, 22, 23